పోరాటాన్ని లేదా మహాత్ముల సాయుధ పోరాటాన్ని మీరు ఆంధ్రాలో ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా చేయలేదు. అక్కడ భూస్వామి వ్యవస్థ ఉన్నదా లేదా మధ్యలో దాన్ని చూడాలి. రాయలసీమలో ఉన్న భూస్వాముల వ్యతిరేకంగా చేయలేదు. పోనీ అది అయిపోయింది. అప్పటికి భూస్వామ్యం చచ్చిన దానికి సావలేదు. మళ్ళీ ఒక మహత్తరమైన విప్లవ పోరాటము. సత్యమూర్తి ఈ పాటలన్నీ ఇది తోటరామంతో ఎక్కడ రాసిందంటున్నాడు? ఆదిలాబాద్లో రాసింది. భూమయ్య కిష్కయ్య గౌడ్ చనిపోయిన తర్వాత రాసింది. నరులో భాస్కర్ పాట కూడా ఇక్కడే రాసింది. నరేంద్ర చెట్టు కింద నరులో భాస్కర్. ఈ భూస్వాములకు వ్యతిరేక పోరాటంలోనే రాశారు. ముఖ్యంగా ఏ భూస్వాములకు వ్యతిరేకంగా? ఉత్తర తెలంగాణ భూస్వాములు. ఆ పోరాటంలో ఒక 6,000 మంది చచ్చిపోయారు. చచ్చిపోగా చాలా మంది పార్టీలలో వెలివేయబడ్డారు. కొండపల్లి సీతారామయ్య జాయింట్ గా వెలివేసిన వాళ్ళు ఉన్నారు. క్రమంగా వాళ్ళిద్దరు కూడా వెలివేయబడ్డారు. నిజానికి ఇలా సత్యమూర్తికి ఒక సభ పెట్టే దళితులు ఉన్నారు, కానీ కొండపల్లి సీతారామయ్య మీటింగ్ పెట్టడం కూడా దిక్కులేడు. మీటింగ్ పెట్టడం కూడా దిక్కులేడు. అట్లా వెలివేయబడుకుంటూ వచ్చారు. ఇవాళ విప్లవకారులతో పాటు ఏ సత్యమూర్తి అంటే సత్యమూర్తి మనకు అక్షరాన్ని వదిలిపెట్టిపోయాడు. దీంట్లో చదవచ్చు మనం ఎక్కడ ఏం మొదలెట్టాడు, ఏ గండగుడ్డలతో మొదలు పెట్టాడు, ఏం చేశాడు. ఏ భూస్వాములకు వ్యతిరేకంగానైతే ఈ తెలంగాణలో 2 మహత్తర పోరాటాలు జరిగాయో, సాయుధ పోరాటాలు, ఇక్కడ విప్లవ సిద్ధాంతానికి ఆచరణకి ఇవే ప్రపంచానికి తీసుకురాలి, ఇంకోటి లేదు. ఈ పోరాటంలో వాళ్ళందరూ విప్లవకాలు ఏమంటున్నారంటే తెలంగాణ వస్తే ఈ తెలంగాణ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మరి ఎవరి నాయకత్వంలో? నాయకత్వం ముఖ్యమైన కదా. ఉత్తర తెలంగాణ వెలుగు భూస్వాముల నాయకత్వంలో వస్తే పరిష్కారం అయితే అన్నారంట. నాకు ఇది అర్థమవుతుంది. తర్వాత మీరు ఎట్లా బతుకున్నారు ఇంతమంది భూస్వాములు? ఇన్ని పోరాటాల తర్వాత భూస్వాములు ఎట్లుంటారు? భూస్వామ్య వ్యవస్థ వాళ్ళ చేతిలో పోయిందా? అటు రోజు గంటలతో నరకండి. తుపాకీ సత్యమూర్తి ఏం చెప్పాడు? ఆమె తుపాకీ మోస్తుంటే భుజం బరువెక్కితే భుజం మార్చు కానీ తుపాకీ కింద పెట్టొద్దు అని ఆయన చెప్తే దానికి ఎంత పెద్ద స్లోగన్ అది. నేను వేసవిలో ఎన్నిసార్లు అది బ్యానర్లని చూశాను. వేసవి మీటింగ్ కు ఆయన వచ్చిన రోజు పౌరాకుల తరఫున ఈ పౌరాకులు అనేది మాకు ఒక పెద్ద సమస్య అయిందా, బాగు చేసినా మాకు అర్థమవుతలేదు. ఆ పౌరాకుల తరఫున నేను వెనక ఆయన రక్షించడానికి నేను బయట పైరా రాసేది. అయితే అప్పుడు ఆయన తుపాకీ భుజం బరువెక్కితే తుపాకీ భుజం మార్చమన్న సత్యమూర్తి ఇప్పుడు తుపాకీ వదిలేసి ఇక్కడికి వచ్చి కనుక తరిగి కొట్టండి అంటున్నారు. ఆ రోజు మీటింగ్ ఎర్ర సూర్యుడు కాదు, అదేదో స్లోగన్ ఉంది. ఎర్ర సూర్యుడు కాదు, అదే అన్ని ఇక్కడ ఒక శవం చేస్తే అక్కడ సూర్యుడి మీద ఒక పాట. ఇక రక్తం కనపడితేనే పాట, లేకపోతే లేదు కవిత్వం. ఇది రాసిన వాళ్ళంతా సత్యమూర్తి తింటున్నారు ఆ రోజు. అంటే ఒక తుపాకీ, ఒక తర్వాత పౌరాకులలో మాకు ఒక పేరు ఉండేది. నేను బాలగోపాలు ఎక్కడ ఎన్కౌంటర్ అక్కడ జరిగిందని వెళ్ళకపోతే పోలీసు వాళ్ళు ఏమనేదంటే వీళ్ళ ఈ పౌరాకులు శవాల మీద ఆలే గద్దలు అని మాకు. ఎందుకంటే ఎక్కడ శవం ఉంటే అక్కడికి పోతాం కదా. ఇవన్నీ జరిగినాయా? ఇవాళ అదే భూస్వాములు తెలంగాణ పేరుతో ఒక పార్టీని పెట్టి మొత్తం తెలంగాణలో ఉన్న రెట్లు వెలమలు ఒక్కటై తెలంగాణ నాయకత్వం వాళ్ళే వస్తుంటే అది వస్తే సమస్యల పరిష్కారం అయితే విప్లవకారులంతా నమ్ముతున్నారు. నాకు అర్థమవుతుంది. సత్యమూర్తి తప్ప, మార్క్స్ తప్ప, మావో తప్ప లేదు. వీళ్ళందరూ తప్ప తెలంగాణ భూస్వాములు రైటా?
ఇది ఏం తెలుస్తలేదు. తెలవనప్పుడు నేను కొన్ని పిచ్చి వ్యాసాలు కూడా రాస్తున్నాను. నేను చూస్తుంటాను కదా, అయినా పిచ్చి ఎక్కిందనడం చాలా మంది ఉన్నారు. అయితే ప్రశ్న ఏంటి అంటే, సత్యమూర్తి ఒక పెద్ద ప్రవాహం, ఒక సుదీర్ఘ ప్రయాణం చేశాం. అంత పెద్ద ప్రయాణం చేయడం అనేది ఈ తరంలో మొత్తం భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో అంత పెద్ద సుదీర్ఘ ప్రయాణం చేసినోడు ఇంకోటి. ఎందుకు సుదీర్ఘ ప్రయాణం అంటున్నాం? ఒక మానవాది వాడు భూస్వాములను గడగడలాడించే ఒక విప్లవ పార్టీ నాయకుడుగా జనరల్ సెక్రటరీ అయింది. ఈ ప్రపంచానికి ఒక సోవియట్ యూనియన్ మార్గాన్ని చూపెడుతుంది, చైనా మార్గాన్ని చూపెడుతుంది. భారత విప్లవంలో కొత్త మార్గం వస్తుందని కదా వాళ్ళు అన్నారు. అక్కడ ప్రపంచానికి మార్గం చూపెడతారని మాలవాడ నుంచి పోయి ఆ విప్లవ సాహిత్యం పట్టును పట్టుకొని ఆ విప్లవ నిర్మాణం చేసి అక్కడి నుంచి పోరాడి రాసి నేను ఇంతవరకు మొన్న ఒక ప్రశ్న అడిగాను. ఇప్పుడు విప్లవోద్యమానికి ఇప్పుడు నాయకుడు ముప్పాల లక్ష్మణరావు, ఆయన అండర్గ్రౌండ్ పేరు గణపతి. ఆయన ఏమనుకుంటాడో నాకు వ్యాసం ద్వారా తెలియదు, కవిత్వం ద్వారా తెలియదు, ఏమి రాయాలి. అంటే విప్లవం వచ్చినప్పుడు మార్క్స్ ఏదో ఒకటి రాసింది కదా, ఆయన గురించి మనం ఆయన ఏదో తప్పు అనుకున్నాడా రైట్ అనుకున్నాడా, ఎన్ని దేశాల వాళ్ళు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడ 10 రోజులు ఉండలేదే. మీకు తెలుసో లేదో, మార్క్స్ చనిపోయే ముందు ఒక రిపోర్టర్ అడుగుతాడు. చనిపోయిన తర్వాత ఆయన భార్య రాసింది, ఇది తన జీవిత చరిత్ర జర్నీ. నువ్వు మళ్ళా పుడితే ఏం చేస్తావు కార్ల్ మార్క్స్ అని ఒక రిపోర్టర్. అంటే మార్క్స్ ఏం చెప్తాడంటే, నేను మళ్ళా పుడితే చేసిన అన్నీ చేస్తాను, కానీ పెళ్లి చేసుకోను అంటే ఎందుకు అని అడుగుతాడు. ఆయన ఏం చెప్తాడంటే, నేను ఈ ప్రపంచంలో రెవల్యూషన్కు ఒక పునాది లేకముందు కార్మిక వర్గ రెవల్యూషన్ ప్రారంభించడానికి సంఘర్షణ, పోరాటము, రచనలు చేయడం మొదలుపెట్టాను. మధ్యలో జన్మి మిత్రురాలు అయింది, నాకు పెళ్లి చేసుకున్నా. అది ఆమె నిర్ణయం కాదు. నేను ఆమెతో పిల్లల్ని కన్నా, నా విప్లవ నిర్ణయం ఆ పిల్లల నిర్ణయం కాదు. కానీ పెళ్లి చేసుకున్నాక ఆ భార్య నిర్ణయం ఏదో కనుక్కోవాల్సిన బాధ్యత నాకు ఉండింది. పిల్లల్ని కన్నాక ఆకలికి చావకుండా కాపాడవలసిన బాధ్యత నాకు ఉండింది. నా కళ్ళ ముందరనే పిల్లలు చచ్చిపోయినరు, భార్య ఆగమైంది. కనుక ఒక్క పెళ్లి చేసుకోకుండా ఇదంతా చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు అని చెప్తాడు. ఇది ఎంత మహత్తరమైన విషయం. అంత గొప్ప మార్క్స్ ఇలా మన ముందు ఉన్నాడు, మావో ఉన్నాడు. కొండపల్లి సీతారామయ్య ఏమి రాసిందో లేదు. గణపతి ఆయన లక్ష్మణరావు గణపతి, ఈ గణపతి లేకపోతే చచ్చిపోయిన గణపతి, బొత్స గణపతి మనకేం తెలుస్తలేదు. నువ్వు రాయాలి కదా విప్లవకారులైతే. రాస్తే నువ్వు తప్ప రైటా, ఈ తెలంగాణ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, పార్టీ లీడర్ అని తెలుస్తుంది. సత్యమూర్తి రాసి సచ్చిన విప్లవం మాట్లాడాలి. ఒక దళితుడు పెళ్లి తీయడము, పూరి చేసుకోవడము, అక్కడి నుంచి ఆయన చెప్పాడు, మేము క్రైస్తవులం కనుక మమ్మల్ని చర్చి చదివించింది, మమ్మల్ని మార్క్స్ చదివించలేదు. అవును నిజమే. నాకు ఇప్పుడు ప్రశ్న వస్తుంది, నిజమే ఇన్ని మహత్తర పోరాటాలు చేసిన తెలంగాణ సాయుధ పోరాటం కుతరపల్లి సుందరయ్య చరిత్రను తెచ్చిపెట్టి, తెలంగాణ సిరిసిల్ల పోరాటం చాలా మంది నాయకులను పేరు తెచ్చి సత్యమూర్తిని అదే శ్రీకాకుళం పెద్ద పోరాటం లేదు, తర్వాత అది అయిపోయింది. కానీ ఆ పోరాటాలు ఇవాళ తెలంగాణలో చదువును ఎందుకు వెనుకొంచెం
అక్కడ క్రిస్టియన్ మిషనరీ చదువు, ఆ చదువులో సత్యమూర్తి అంటే జీసస్ జీవితంలో సగం సత్యమూర్తిలో ఉన్నది అని అర్థం. లేకపోతే సత్యమూర్తికి చదువు వచ్చేది కాదు. ఈ పదజాలం ఇదంతా కూడా మీరు ఒక్కసారి, మీరు విమర్శకులు కదా, ఒక్కసారి సత్యమూర్తి కాకుండా గొప్ప కవి విప్లవంలో వచ్చిన వాళ్ళు అనుకున్నప్పుడు ఎవరో ఒక సాహిత్యం ఇయ్యారు. వాళ్ళిద్దరి పదాలను పోతారు, వాళ్ళ నుడికారాన్ని పోతారు. ఎవరిలో మానవత్వము, ఎవరిలో శ్రమజీవనము, ఎవరిలో స్త్రీ మీద ఒక సాహిత్య ప్రక్రియ, పదజాలము మన అందరం కూడా చాలా దశలను ఎదుర్కొంటూ వచ్చినాం. ఒకసారి సిద్ధాంతం రాదు ఎవరికి, లేదా అన్నిటికీ ఒకసారి ముందే చెప్పలేము. కానీ సత్యమూర్తి సాహిత్యంలో ఉన్నంత మానవత్వం నుడికారము ఈవెన్ తెలంగాణ సాహిత్య పోరాట కాలంలో లేదు. ఎందుకంటే దాంట్లో దళితుడు అంత పెద్ద విప్లవకారం కాదు. అదంతా రెండు వేల గ్రామాలు చేసిన పోరాటం. ఇక్కడ మరి ఇప్పుడు గోరేటువంటి అని చెప్పినప్పుడు అది వెనక శంకరాచార్యుడు చేయించాడు, మార్క్స్ కాదు. అందుకని సత్యమూర్తిని అక్కడి నుంచి మొదలుపెట్టి మహత్తర బ్లడీ పోరాటం ఉన్నంత కాలం ఆయన పార్టీలోనే ఉన్నాడు. బ్లడీ పోరాటం తగ్గి అంబేద్కరిజం ఒక నూతన ప్రక్రియలోకి వెళ్ళిన తర్వాత నలుపు